హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చాప్టర్ గురించి చదువుతున్నాం. ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే హెడ్స్లో కూడా మనం ఇంక్లూడ్ చేయకుంటే ఆ అమౌంట్స్ని ఆ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఈ ఇన్కమ్లో చూపిస్తాము. దట్ రెసిడ్యూరీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అని మనం చెప్పొచ్చు. అంటే స్క్రాప్ లాగా వేరే హెడ్స్లో ఎక్కడ రాకుంటే ఈ హెడ్స్లో మనం చూపిస్తాము. నెక్స్ట్ సెక్షన్ 56 డీల్ చేస్తుంది. దీని యొక్క ఛార్జింగ్ సెక్షన్ ఎంత? సెక్షన్ 56. ఇన్కమ్ ఛార్జబుల్ ఓన్లీ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫస్ట్ వచ్చేసి డివిడెండ్ ఇన్కమ్ సెక్షన్ 56(2). సెక్షన్ 52(2) ఇన్కమ్ డివిడెండ్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్. ఎందుకంటే ఇంతకుముందు మనకి ట్యాక్సబుల్ లేకుండా, బట్ ఇప్పుడు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ద టర్మ్ డివిడెండ్ అంటే ఏమి, వైడ్ స్కోప్, మీనింగ్ అనేది జనరల్ లా డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ అంటే ఏమి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫాలోయింగ్ రిసీట్స్ ఆర్ డీమ్డ్ టు బి డివిడెండ్. ఫస్ట్ది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంటైటిలింగ్ ద రిలీజ్ ఆఫ్ కంపెనీస్ అసెట్స్. సో ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్, ఏమైనా ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వెదర్ క్యాపిటలైజ్డ్ కానీ ఆర్ నాట్ బై ద కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఈజ్ డివిడెండ్. సో షేర్ హోల్డర్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ని వాటిని డివిడెండ్ అంటాము. ఇఫ్ ఇట్ ఎంటైల్స్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ అసెట్స్. నెక్స్ట్ నోట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉంటుందో, ఇఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ క్యాష్ ఇట్స్ ఈ డివిడెండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. వేర్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ కైండ్, for example by delivery of shares etc. entitling the release of company's asset, the market value of shares on the date of such distribution is deemed to be dividend in the hands of shareholders. సో క్యాష్ ఇస్తే డైరెక్ట్ క్యాష్గా తీసుకుంటాము. ఇన్ కైండ్లో ఇస్తే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూని తీసుకుంటాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిబెంచర్స్, డిపాజిట్ సర్టిఫికేట్స్ టు షేర్ హోల్డర్స్ ఆర్ టు బోనస్ షేర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఎనీ డిస్ట్రిబ్యూషన్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ బై ఏ కంపెనీ టు డిబెంచర్ స్టాక్స్, డిపాజిట్ స్టాక్ సర్టిఫికేట్స్ ఇన్ ఎనీ ఫామ్, ఎట్లా వెదర్ విత్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ ఇవ్వని. అండ్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బోనస్ షేర్స్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇస్తే టు ద ఎక్స్టెంట్ టు విచ్ ద కంపెనీ possesses accumulated profits whether capitalized or not will be deemed as dividend అంటాము. నెక్స్ట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ బోనస్ షేర్స్ యొక్క మార్కెట్ వాల్యూ యాజ్ డివిడెండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ హోల్డ్ అయితే డిబెంచర్ స్టాక్ ఏదైతే ఇస్తామో ద వాల్యూ ఈజ్ టు బి టేకెన్ అట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇఫ్ దెర్ ఈజ్ నో మార్కెట్ రేట్. ఒకవేళ మార్కెట్ రేట్ లేకుంటే వాల్యూ వచ్చేసి అకార్డింగ్ టు యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము. బోనస్ షేర్స్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ డివిడెండ్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కన్నా బోనస్ ఇస్తే అది డివిడెండ్ కాదు. ఇక్కడ మనకి ఏవేవి ఇచ్చినారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి చెప్తున్నారు, ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఏమన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేయని, అది డీమ్డ్ టు బి డివిడెండ్ అంటాము. నెక్స్ట్ దాని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ యాజ్ అండ్ డేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాము ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి. నెక్స్ట్ డిబెంచర్ హోల్డర్స్కి బోనస్ ఏమైనా ప్రొవైడ్ చేసే డిబెంచర్ స్టాక్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేసే యాజ్ అండ్ డేట్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. అండ్ మార్కెట్ వాల్యూ లేకుంటే అకార్డింగ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ప్రకారం తీసుకుంటాము. అండ్ బోనస్ షేర్స్ టు గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తే అది డివిడెండ్ కాదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్. ఎనీ డిస్ట్రిబ్యూషన్ మేడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆన్ ఇట్స్ లిక్విడేషన్. కంపెనీ లిక్విడేషన్ ఉన్నప్పుడు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ చేసే షేర్ హోల్డర్స్కి టు ద ఎక్స్టెంట్ టు విచ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ద అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఇట్స్ లిక్విడేషన్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ ఈజ్ డీమ్డ్ టు బి డివిడెండ్ ఇన్కమ్. సో అట్ ది టైమ్ ఆఫ్ లిక్విడేషన్ ఏమైనా మిగిలి ఉన్న ప్రాఫిట్స్ అన్నీ షేర్ చేస్తుంటే దాన్ని కూడా డివిడెండ్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ మేడ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ లిక్విడేషన్ కెనాట్ బి అమౌంట్ టు డివిడెండ్. ఆఫ్టర్ లిక్విడేషన్ తర్వాత ఏమైనా పేమెంట్ చేస్తుంటే అది డివిడెండ్ కాదు, అది ఏమవుతుంది క్యాపిటల్ రీపేమెంట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఎనీ డిస్ట్రిబ్యూషన్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ బై ఎ కంపెనీ ఆన్ ద రిడక్షన్ ఆఫ్ ఇట్స్ క్యాపిటల్ రిడక్షన్ అవుతుంటే టు ద ఎక్స్టెంట్ టు విచ్ ద కంపెనీ పొసెస్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్ షెల్ బి డీమ్డ్ టు బి డివిడెండ్. సో కంపెనీ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే కంపెనీ రిడక్షన్ ఇన్ ఇట్స్ క్యాపిటల్ అది కూడా డివిడెండ్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ ఆర్ లోన్ బై సోలోలీ హెల్డ్ కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్. ఏమన్నా అడ్వాన్సెస్ ఆర్ లోన్స్ ఇస్తే
క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్కి టు ఇట్స్ షేర్ హోల్డర్స్కి. అట్లాంటి కేసులో ఎనీ పేమెంట్ బై కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్లీ, అంటే పబ్లిక్ అనేది సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అట్లాంటప్పుడు ఏదైనా అడ్వాన్స్ కానీ లోన్స్ కానీ టు ఎనీ షేర్ హోల్డర్స్కి ఇస్తే హూ ఈజ్ బెనిఫిషియరీ ఓనర్ ఆఫ్ 10% ఆర్ మోర్ ఓటింగ్ పవర్, 10% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, ఏది అడ్వాన్స్ కానీ లోన్ కానీ ప్రొవైడ్ చేస్తే అది డీమ్డ్ టు బి డివిడెండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్. ఇఫ్ ద లోన్ ఈజ్ నాట్ కవర్డ్ బై ద అక్యుములేటెడ్ ప్రాఫిట్ ఇట్ ఈస్ నాట్ డీమ్డ్ టు బి డివిడెండ్. అక్యుములేటెడ్ ప్రాఫిట్లో మనకు కవర్ కాకుండా అవి డీమ్డ్ టు బి డివిడెండ్ కాదు. నెక్స్ట్ అడ్వాన్స్ ఆర్ లోన్ బై ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ టు ఏ స్పెసిఫైడ్ కన్సర్న్కి పేమెంట్ చేస్తుంటే. నెక్స్ట్ ఎనీ పేమెంట్ బై ఏ కంపెనీ ఇన్ ఇచ్ పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, కంపల్సరీ పబ్లిక్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ అయి ఉండకూడదు. పబ్లిక్ అనేది నాట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ యొక్క డిపాజిట్స్, పబ్లిక్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ కంపెనీలో ఉండకూడదు. టు ఎనీ కన్సర్న్స్, వాళ్ళ యొక్క కన్సర్న్స్కి ప్రొవైడ్ చేస్తుంటాయి. దట్ ఈస్ హెచ్ఎఫ్ కానీ, ఫర్మ్స్ కానీ, ఏఓపీస్ కానీ, బీఓఐ కానీ కంపెనీకి ఇంతకుముందు షేర్ హోల్డర్కి ప్రొవైడ్ చేసినారు, ఇప్పుడు వాళ్ళ కన్సర్న్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ విచ్ షేర్ హోల్డర్స్ హ్యావింగ్ బెనిఫిషియరీ ఓనర్షిప్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఈజ్ ఏ మెంబర్ ఆర్ పార్ట్నర్ అండ్ హూ ఈజ్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అట్లీస్ట్ 20% ఆఫ్ షేర్ ఆఫ్ ఇన్కమ్ కన్సర్న్, 20% ఇన్కమ్ కన్సర్న్ ఉంటే డీమ్డ్ టు బి డివిడెండ్ అంటారు. ఒకవేళ ఆల్సో ఎనీ పేమెంట్ బై సచ్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఇండివిజువల్ బెనిఫిట్ ఆఫ్ సచ్ షేర్ హోల్డర్స్ విల్ ఆల్సో బి డీమ్డ్ టు బి డివిడెండ్. హౌఎవర్ బోత్ ద కేసెస్ సీలింగ్ లిమిట్ ఆఫ్ డివిడెండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. ఇక్కడ 20% ఆఫ్ ఇన్కమ్ కన్సర్న్ ఉంది కదా, అట్లా 20% వరకు మాత్రమే డివిడెండ్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఎక్సెప్షన్ ద ఫాలోయింగ్ పేమెంట్స్ ఆర్ లోన్స్ గివెన్ వుడ్ నాట్ బి డీమ్డ్ టు బి డివిడెండ్. అన్ని కేసెస్లో ఏవైతే ఇస్తామో పేమెంట్స్ కానీ లోన్స్ కానీ అట్లాంటివన్నీ డివిడెండ్ అనుకుంటా పోతే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ అవుతుంది షేర్ హోల్డర్స్కి. బట్ ఈ కేసెస్లో డివిడెండ్ అని తీసుకోము. ఏవంటే లోన్స్ గ్రాంటెడ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, లోన్స్ గ్రాంటెడ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇఫ్ ద లోన్ ఈజ్ గ్రాంటెడ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ లెండింగ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ బిజినెస్. సో ద లోన్స్ అడ్వాన్సెస్ టు షేర్ హోల్డర్స్ ఆర్ టు స్పెసిఫైడ్ కన్సర్న్స్ ఈజ్ నాట్ డీమ్డ్ టు బి డివిడెండ్. అంటే ఆ బిజినెస్ ఆ కంపెనీ యొక్క మెయిన్ బిజినెసే అది ఉన్నప్పుడు అట్లనే ఇస్తుంటుంది కాబట్టి అందరికి ఇస్తున్నారు అట్లనే, వీటిని డివిడెండ్ అని చెప్పకూడదు. నెక్స్ట్ డివిడెండ్ పేడ్ ఈ సెట్ ఆఫ్ అగైనెస్ట్ ద డీమ్డ్ డివిడెండ్ వేర్ ఏ లోన్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ హ్యాస్ డివిడెండ్ అండ్ సబ్సిక్వెంట్లీ ద కంపెనీ డిక్లేర్డ్ or distributed dividend to its shareholders including the borrowing shareholders, and dividend so paid is set off by the company against the previous borrowing. The adjustment will not be again treated as dividend. సో ఫస్ట్ లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మన ప్రకారం ఫస్ట్ పైన చెప్పిన దాని ప్రకారం ఏది అట్లీస్ట్ ఓటింగ్ పవర్ 10% ఉంటే ఆర్ కన్సర్న్ ఉండి 20% ఉంటే అట్లా ఉన్నప్పుడు ఆ కేసులో డివిడెండ్ ట్రీట్ చేస్తాము. అండ్ యాక్చువల్ డివిడెండ్ పే చేస్తుంటే అందరితో పాటు డివిడెండ్ చేస్తున్నప్పుడు ఈ డివిడెండ్ని అడ్జస్ట్మెంట్ చేస్తే యాక్చువల్ డివిడెండ్ ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో ఆ డివిడెండ్గా ట్రీట్ చేయము. నెక్స్ట్ సబ్సిక్వెంట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఆర్ చార్జెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ మార్కెట్ రేట్ does not make any difference in the applicability of section 222E. Next, other exceptions. Apart from exceptions cited above, the following do not constitute dividend. ఈ వీటిని కూడా కాన్స్టిట్యూట్ చేయము డివిడెండ్గా. ఏది ఫస్ట్ది డివిడెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ పార్టిసిపేటింగ్ షేర్స్ issued for full cash consideration. Any distribution made in accordance with CRD చేసినప్పుడు cash consideration and holder of such shares not entitled to participate in the surplus asset in the event of liquidation. ఓకే, నెక్స్ట్ పేమెంట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఏమైనా పేమెంట్ చేస్తే బైబ్యాక్ ఆఫ్ షేర్స్కి పర్చేజ్ ఓన్ షేర్స్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్. అంటే కంపెనీ ఇక్కడ పేమెంట్ చేస్తుంది కదా షేర్ హోల్డర్స్కి, వీటిని డివిడెండ్ అని చెప్పకూడదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్స్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ డిమెర్జర్ బై ద రిజల్టింగ్ కంపెనీ. ఇక్కడ షేర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, అది డివిడెండ్ చెప్పకూడదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నది డిమెర్జర్ పర్పస్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. మనం పైన అక్యుములేటెడ్ ప్రాఫిట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ మాత్రమే మనం డివిడెండ్ అని చెప్పాలని చెప్పినాము. సో అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అంటే ఏమి? అబౌవ్ ఇన్క్లూడ్ ఆల్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ అప్ టు రేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్. ఎంతవరకు అయితే మనం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేంతవరకు ఎంతైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ అన్నీ. బిల్డింగ్ అండ్ మిషనరీ డిప్రిషియేషన్ ఫండ్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. ఓకే, డిప్రిషియేషన్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ అక్యుములేటెడ్ ప్రాఫిట్ ఇన్ సి కేసులో all profits of the company up to the date of liquidation whether capitalized or not, but where liquidation is consequent to the compulsory acquisition of an undertaking by the government or by any corporation owned or controlled by the government. The accumulated profits do not include profit of the company prior to 3 successive previous years immediately preceding the previous year in such acquisition took place. Next, in case of accumulated company, amalgamated company ఉన్నప్పుడు accumulated profits అంటే ఏమి?
were capitalized or not. The amalgamating company on the date of amalgamation shall be included the accumulated profit whether capitalized అంటే డేట్ ఆఫ్ అమాల్గమేషన్ రోజు ఏవైతే ఇంక్లూడ్ చేస్తామో వాటిని షెల్ బీ క్యాపిటలైజ్ ఆర్ నాట్ ఆర్ లాస్ యాజ్ ద కేస్ మే బీ అమాల్గమేటెడ్ కంపెనీ. ఆ రోజు ఏవైతే ప్రాఫిట్స్ ఉంటావో ఆ ప్రాఫిట్ని మాత్రమే తీసుకుంటాము. నెక్స్ట్ సర్క్యులేషన్స్ రిగార్డింగ్ సెక్షన్ 222E ప్రొవైడ్స్ దట్ డివిడెండ్ ఇంక్లూడ్స్ ఏం చెప్తారు? డివిడెండ్ ఇంక్లూడ్స్ అంటే ఎనీ పేమెంట్ బై ఏ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 10% కేసులో ఏదైతే ఉందో 10% కేసుకి to any concern which such shareholder is a member of partner in the substantial interest or partner payment by such company on behalf of. So any shareholders to the extent of which company is either case possesses accumulated profits. ఇక్కడ CBDT ఏం అబ్జర్వ్ చేసిందంటే సమ్ కోర్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పాస్ట్ హ్యావ్ హెల్డ్ దట్ trade advances in the nature of commercial transactions would not fall within the ambit of provisions of section 222E and such view have attained finality. So illustrations example trade advances commercial transactions ఉంటాయి కదా held to be not covered in section 222E are as follow. Advances were made by the company. ఎవరికి మేచ్ చేసింది? సిస్టర్ కన్సర్న్స్కి మేచ్ చేసింది అడ్వాన్సెస్ అండ్ అడ్జస్టెడ్ అగైనెస్ట్ ద డ్యూస్ ఫర్ జాబ్ వర్క్ డన్ బై ద సిస్టర్ కన్సర్న్. It was held that amounts advanced for business transaction do not fall within the definition of deemed dividend. సో ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇది డీమ్డ్ డివిడెండ్గా ట్రీట్ చేయము. నెక్స్ట్ అడ్వాన్సెస్ వాజ్ మేడ్ బై ద కంపెనీ టు హిట్స్ షేర్ హోల్డర్స్ టు ఇన్స్టాల్ ప్లాంట్ అండ్ మిషనరీ. అడ్వాన్సెస్ ఇచ్చింది ఎవరికి? షేర్ హోల్డర్కి ఇచ్చింది. ఎందుకంటే ప్లాంట్ అండ్ మిషనరీని ఇన్స్టాల్మెంట్ చేయడానికి. సో ద షేర్ హోల్డర్ ప్రెమిసెస్ టు ఎనేబుల్ హిమ్ టు డూ కంపెనీకి జాబ్ వర్క్ చేయడానికి ఆ కంపెనీ అనేది పేమెంట్ చేసింది. ఇక్కడ పేమెంట్ చేసినంత మాత్రాన అది డివిడెండ్ కాదు. నెక్స్ట్ ఏ ఫ్లోటింగ్ సెక్యూరిటీ వాజ్ గివెన్ బై ఏ కంపెనీ టు హిట్స్ సిస్టర్ కన్సర్న్ అగైనెస్ట్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ బిలాంగింగ్ టు ఈ సిస్టర్ కన్సర్న్. సో వాటి యొక్క అసెట్ యూజ్ చేస్తున్నందుకు ఈ కంపెనీ పే చేస్తుంది. కంపెనీ పే చేసింది డివిడెండ్ అని చెప్పకూడదు. సో అండ్ నెక్స్ట్ కన్సెషనల్ రేట్కి ఇట్ వాజ్ ఎల్డ్ దట్ సెక్యూరిటీ డిపాజిట్ మేడ్ బై ద కంపెనీ టు హిట్స్ సిస్టర్ కన్సర్న్ వాజ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఒక సెక్యూరిటీ డిపాజిట్ కూడా ప్రొవైడ్ చేసింది. ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇట్లా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఏమైనా అమౌంట్స్ పే చేస్తే దట్ ఈస్ నాట్ ఏ డివిడెండ్, డీమ్డ్ డివిడెండ్గా తీసుకోకూడదు. సో కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వుడ్ నాట్ ఫాల్ అంబిట్ ఆఫ్ డివిడెండ్. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ డివిడెండ్. ఇక్కడ డివిడెండ్ యొక్క బేసిస్ ఎట్లుంటుంది అంటే దాని యొక్క ట్యాక్సబిలిటీ ఎట్లుంటుంది అంటే సెక్షన్ 8 డీల్ చేస్తుంది. సెక్షన్ 8 ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ డిక్లేర్డ్ బై ద కంపెనీ అట్ ఇట్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో డిక్లేర్ చేస్తుంది. ఈజ్ డీమ్డ్ టు బి ఇన్కమ్ టు ద షేర్ హోల్డర్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ విచ్ ఇట్ ఈజ్ డిక్లేర్. ఎప్పుడైతే డిక్లేర్ చేసినప్పుడు అది షేర్ హోల్డర్స్కి ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222లో డివిడెండ్ బై ద కంపెనీ విచ్ ఈజ్ డీమ్డ్ హ్యాజ్ డివిడెండ్ వుడ్ బి ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ వాస్ సో డిస్ట్రిబ్యూటెడ్. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుందో అప్పుడు ఇన్కమ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సో డిక్లేర్డ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ బై ఎ కంపెనీ విచ్ ఈజ్ డీమ్డ్ హ్యాస్ డివిడెండ్ వుడ్ బి ఓకే డీమ్డ్ డివిడెండ్కి ఇట్లా డిక్లేర్ ఓకే మామూలు డివిడెండ్కి అయితే ఏజిఎం జరుగుతుంది కదా, ఏజిఎంలో డిక్లేర్ చేసినప్పుడు ఇన్కమ్ అయిపోతుంది. డీమ్డ్ డివిడెండ్కి ఎప్పుడైతే ఆ కంపెనీ అనేది ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సో డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ఆ ఇయర్ డీమ్డ్ డివిడెండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ డీమ్డ్ డివిడెండ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ఆర్ లోన్ to the shareholders or concerns as the case may be which is deemed as dividend under section 222E will be the income of previous year in which so paid. Deemed dividend అప్పుడు పే చేసినప్పుడు మాత్రమే తీసుకుంటాము. నెక్స్ట్ ఇంటీరియం డివిడెండ్ అంటే ఏమి? ఇంటీరియం డివిడెండ్ వుడ్ బి deemed to be income for the previous year in which such dividend is unconditionally made available by the company to the members who is entitled to it. అట్లాంటి కేసు మాత్రమే ఇంటీరియం డివిడెండ్ ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ రేట్ ఆన్ డివిడెండ్ ఇన్కమ్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెండ్ రిసీవ్డ్ బై ఏ రెసిడెంట్ ఫ్రమ్ ఏ కంపెనీ విత్ అ డొమెస్టిక్ ఆర్ ఫారిన్ కంపెనీ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎట్ నార్మల్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఒక క్వశ్చన్ పెడతారు, ఏమి? డబల్ ఈజ్ ఇన్ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమైజ్డ్ కిచెన్ equipments.
హీ ఈజ్ ఆల్సో మేనేజింగ్ డైరెక్టర్, అతను మేనేజింగ్ డైరెక్టర్ కూడా. అండ్ హెల్డ్ నియర్లీ 65% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అరవ, అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. Substantial part of the business of Dhaval is obtained through ROC Private Limited. For this purpose, pass on advance received from his customer to Dhaval to execute the job work entrusted to him. ఇక్కడ జాబ్ వర్క్ చేయడం కోసం అతను అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకున్నాడు కస్టమర్ నుంచి. ఓకే, నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ హెల్డ్ దట్ అడ్వాన్స్ మనీ రిసీవ్డ్ బై Dhaval ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ లోన్ గివెన్ టు బై ROC to him and accordingly deemed dividend within the meaning of provisions of section 222E of the Income Tax Act 1961. The assessing officer therefore made the additions by treating advance money as dividend, deemed dividend అని చెప్తున్నాడు. సో అది డీమ్డ్ డివిడెండ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్డ్ డివిడెండ్ కాదు. నెక్స్ట్ section 222E. In case of company not being a company, which public substantially interested makes payment on any sum by way of advance or loans to its shareholders not less than 10% of voting share power of the company, then the payment so made ఏవైతే పేమెంట్ చేస్తామో అవన్నీ డివిడెండ్ అని ఫస్ట్ చెప్తాము. ఎవరికి? సిస్టర్ కన్సర్న్కి కానీ ఆ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ. ఇక్కడ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్ట్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ ఇన్ ద ప్రెజెంట్ కేసులో Dhaval ఈజ్ హోల్డింగ్ 65% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. ROC ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ పాస్డ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ కస్టమర్ టు Dhaval ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ జాబ్ వర్క్ ఎంట్రస్టెడ్. సో ఈ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి నాట్ ఏ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ద అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 222 in respect of such changes has been examined చేయాలి. ఎందుకంటే it was held that trade advances given to shareholders which is in nature of money transacted to give effect to commercial transactions would not amount to deemed dividend. సో కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ చేసేటప్పుడు డీమ్డ్ డివిడెండ్ అని చెప్తారు. ఆల్సో సపోర్ట్ ద అబౌట్ వ్యూ. ఇన్ ద ప్రజెంట్ కేస్ ద పేమెంట్ ఈజ్ మేడ్ టు Dhaval by ROC Private Limited for execution of work is in the course of commercial business transactions and therefore it cannot be treated as deemed dividend under section 222E. Hence actions of assessing officer is not tenable in law. Next assessing officer not tenable. Advance not treated as deemed dividend. Next illustration 2 లో ఏం చెప్తారు? MNO Private Limited ఉంది. ఇదే కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఈజ్ నాట్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్ట్ లేదంట. కే ఇదే షేర్ హోల్డర్. నాట్ టెనబుల్. ఓకే, కే ఎవరు? షేర్ హోల్డర్స్. ఎక్కడున్నా మనం? అక్యుములేటెడ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ అన్ 1/10/2021 అమౌంట్ to 10 lakhs. The company lent 1 lakh to K by an account payee bank draft 1/10/2021. The loan was not connected with the business of the company. K repaid the loan to the company by an account payee bank draft on 30/3/2022. Examine the effect of borrower and repayment of loan by K on computation of his total income for assessment year 22-23. As per section 222E ప్రకారం దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే 15% ఉంది కాబట్టి, అంటే ఎక్సీడింగ్ 10% ఉంది కాబట్టి. అండ్ ఈ కంపెనీ అనేది ఎంత ఇచ్చింది? అతనికి 1 lakh ఇచ్చింది. లోన్ వాజ్ నాట్ కనెక్టెడ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, అండ్ కే రీపే కూడా చేసినాడు. 1/10/21లో తీసుకొని 30/3/2022లో అంటే సేమ్ ఫైనాన్షియల్ ఇయర్లోనే క్లోజ్ చేసేసినాడు. ఇప్పుడు దాని కథ ఏందని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళ రిలేషన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. రిలేషన్ అంటే ఏమి? ఇన్ విచ్ ద పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ బై వే ఆఫ్ అడ్వాన్స్ ఆర్ లోన్స్ టు ద షేర్ హోల్డర్స్ being a person who is a beneficial owner of shares holding not less than 10% of voting power shall be treated as dividend to the extent to which the company possesses accumulated profit. In the instant case, MNO Private Limited is a company in which public are not substantially interested. So the company has accumulated profit 10 lakhs ఉంది on 1/10/2021 and loan given to K was not in the course of business. So K hold 10% of more than 10% of equity share to the company. 15% ఉంది కాబట్టి. Therefore, assuming K voting power equivalent to the shareholding section into play, deemed dividend 1 lakh under section 222E would be taxable in the hands of Mr. K at normal tax rate. Under section 222E, the liability arises the moment the loan is borrowed by the shareholders and it is immaterial whether the loan is repaid before the end of the accounting year or not. So therefore, the repayment of loan by K
to the company on 30/3/2022 will not affect the taxability of sum of 1 lakh has deemed dividend. ఓయమ్మ లోన్ తీసుకొని మళ్ళీ లోన్ పే చేసినా అది డీమ్డ్ ఇన్కమ్గా చూపించుకొని ట్యాక్స్ పేమెంట్ చేపిస్తున్నారు. ఏం గవర్నమెంట్ ఏం లేను. నెక్స్ట్ క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమి? సెక్షన్ 56(2). క్యాజువల్ ఇన్కమ్ మీన్స్ ఇన్కమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ పజిల్స్, races including horse races, card games and other games on any sort, gambling, betting, etc. Such winnings are chargeable to tax at flat rate of 30% under section 115BB and tax is deductible at source 30% on such income in case it exceeds 10,000. ఓకే, ఎప్పుడు ట్యాక్సబిలిటీ వచ్చేది? ఎప్పుడైతే ఎక్సీడ్స్ 10,000 వస్తుందో అప్పుడు ట్యాక్సబిలిటీలోకి వస్తుంది అట్ ది రేట్ ఆఫ్ 30%. అప్ టు 10,000 లోపు ఉంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ బై క్లోజ్లీ హెల్డ్ కంపెనీ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఆఫ్ సచ్ కంపెనీ వేర్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం. ప్రీమియంకి షేర్స్ని ఇష్యూ చేస్తే ఏదానికి? క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి దాన్ని ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. సెక్షన్ 56(2) ఏం చెప్తుంది? బ్రింగ్స్ టు ట్యాక్స్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ రెసిడెంట్ పర్సన్ కంపెనీ అదర్ దెన్ ఏ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్టెడ్. ఇది మెయిన్ ఉండాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అట్లాంటప్పుడు మనం ఇష్టం వచ్చిన ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన ట్రాన్సాక్షన్ చేస్తే ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఎక్సెస్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ టు క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి ఇన్కమ్గా తీసుకుంటాము. అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపించాలి. ఇన్ కేస్ వేర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎక్సీడ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ వేర్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం. నెక్స్ట్ హౌఎవర్ ఇక్కడ ఏం చెప్తారంటే చూపించి ఎక్సెప్ట్ చూపించాలి. అక్కడ ఏం చూపించాలి? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఏమి? ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్డ్ ఇన్ అకాడెన్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ or substantiated by the company to the satisfaction of the assessing officer based on the value of its assets on the date of issue of shares. For the purpose of computation fair market value, the value of assets would include the value of intangible assets being goodwill, know-how, patent, copyright, trademark, license, franchise or any other business commercial rights of similar nature. For example, ఒక ఎగ్జాంపుల్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ 1 వచ్చేసి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, ఫేస్ వాల్యూ ఉంది, ఫేర్ మార్కెట్ వాల్యూ ఉంది, ఇష్యూ ప్రైస్ ఉంది. అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 56(2) మనం చెప్పాలి. కంపెనీ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, 10,000, ఫేస్ వాల్యూ వచ్చేసి 100, ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 120, ఇష్యూ ప్రైస్ వచ్చేసి 130. సో 130 అంటే ఎక్సెస్ ఆఫ్ మనం చేస్తున్నాము. ఇష్యూ మార్కెట్లో ఉన్న దానికన్నా ఎక్కువనే కలెక్ట్ చేస్తున్నాము, ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. ఏది? ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ అట్రాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ the shares are issued at premium. That is issue price ఏదైతే ఉందో అది ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఎక్సీడ్ అయితే ద ఎక్సెస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఓవర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ వుడ్ బి ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 56(2). దట్ ఈస్ 10,000 షేర్స్ ఇంటూ 10 rupees, that is 130 minus 120 shall be treated as income in the hands of A private limited. Next, B private limited, 20,000 shares, 100 rupees face value, 120 rupees fair market value. మనం ఇష్యూ ప్రైస్ వచ్చేసి 110. ఇక్కడ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 56(2) ఆర్ అట్రాక్టెడ్ అట్రాక్ట్ అవుతుంది సిన్స్ ద షేర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం. షేర్స్ ఇష్యూ చేసిన ప్రీమియంకి. బట్ హౌఎవర్ no sum shall be chargeable to tax in the hands of B because under the said section as shares are issued at issue price less than the fair market value. ఇక్కడ ఇష్యూ వచ్చేసి ప్రీమియంతోనే ఇష్యూ చేసినప్పటికీ ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువకే ఇష్యూ చేసినాం కాబట్టి నో ట్యాక్సబుల్. నెక్స్ట్ సి ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఉంది, అతనికి షేర్స్ 30,000 అండ్ 100 రూపీస్ వాల్యూ ఫేస్ వాల్యూ, 90 రూపీస్ వచ్చేసి మార్కెట్లో ఉంది. మనం ఇష్యూ ఎంత చేస్తున్నాం? 98కి చేస్తున్నాం, అంటే డిస్కౌంట్కి చేస్తున్నాము. సో సెక్షన్ 56(2) అనేది నాట్ అట్రాక్టెడ్ సిన్స్ ద షేర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ త్రూ ద ఇష్యూ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫేర్ మార్కెట్ వాల్యూ. నెక్స్ట్ ది ప్రైవేట్ లిమిటెడ్ 40,000 షేర్స్, 10,000 వచ్చేసి ఇష్యూ ప్రైస్, ఫేర్ మార్కెట్ వాల్యూలో 90 ఉంది అండ్ 110 వచ్చేసి ఇష్యూ ప్రైస్.
ఇక్కడ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 56(2) అనేది అట్రాక్ట్ అవుతుంది ఇన్ దిస్ కేస్ సిన్స్ ద షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ద ఎక్సెస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఓవర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ వుడ్ బి taxable under section 56(2). So therefore 40,000 into 20 rupees, that is 110 minus 90 into 40,000 shall be treated as income in the hands of D Private Limited. However, these provisions would not be attracted where consideration for issue of shares of ఈ వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ ఉంటాయి కదా, ఆ వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ ఉన్నప్పుడు ఇవి సెక్షన్స్ అనేది అప్లికబిలిటీ రాదు. అది ఏమి అంటే బై వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ ఫ్రమ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఆర్ వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ ఆర్ స్పెసిఫైడ్ ఫండ్స్. ఇక్కడ స్పెసిఫైడ్ ఫండ్స్ అంటే ఏమి? స్పెసిఫైడ్ ఫండ్స్ మీన్స్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా. అంటే కొన్ని ఫండ్స్ పెట్టింటాయి కొన్ని పర్పస్ కోసం. ఎవరు? ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రిజిస్టర్ వాళ్ళు కానీ, రిజిస్టర్డ్ సర్టిఫికేట్ వాళ్ళు కానీ, అండ్ సెక్యూరిటీ సెబీ వాళ్ళు కానీ పెట్టింటే అట్లాంటివన్నీ స్పెసిఫైడ్ ఫండ్స్ అంటారు. ట్రస్ట్ మీన్స్ ట్రస్ట్ రిఎస్టాబ్లిష్ అనేది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ అండర్ ఎనీ అదర్ లా. నెక్స్ట్ బై ఏ కంపెనీ ఫ్రమ్ క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ పర్సన్స్ యాజ్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దిస్ పర్పస్. అకార్డింగ్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ పర్సన్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దిస్ పర్పస్. అకార్డింగ్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ షల్ నాట్ అప్లై కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ఎ కంపెనీ ఫర్ ఇష్యూ షేర్స్ ఇష్యూ ప్రైస్ దట్ exceed face value of such a share if the said consideration received from a person being a resident by a company which fulfill the conditions specified by Ministry of Corporate Industry in Development of Promotions of India and International Relation. ఓకే, ఈవెన్ కో అక్కడ ప్రీమియం ఉన్నప్పటికీ అది కన్సిడర్ చేయము. దీనిలాగా ఈ సెక్షన్ 56(2)లో ట్యాక్స్ వేయము కొన్ని కేసెస్లో. ఏ కేసులో అంటే ఎంసీఏ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తే అండ్ వాళ్ళు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే, ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసిన వాళ్ళకు ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి? ఫాలోయింగ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ. అది రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి, రికగ్నైజ్డ్ అయ్యి ప్రమోషన్ కోసం చేస్తుంటే. నెక్స్ట్ అగ్రిగేట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ అండ్ ప్రీమియం that startup after issue or proposed issue of shares if any does not exceed 25 crores cross కాకుంటే. However, in computing the aggregate amount of paid up share capital, the amount of paid up share capital and share premium 25 crores ఏదైతే ఉందో 25 crores rupees in respect of shares issued to any following persons shall not be included non-resident venture capital company or venture capital fund. వాటిని కన్సిడర్ చేయము. నెక్స్ట్ ఫర్దర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ బై సచ్ స్టార్ట్అప్ ఫర్ షేర్స్ ఇష్యూడ్ ప్రపోజ్డ్ టు బి ఇష్యూడ్ టు బి స్పెసిఫైడ్ పర్సన్స్ షల్ ఆల్సో ఎగ్జామ్టెడ్. కొన్ని పర్సన్స్ని స్పెసిఫైడ్ కంపెనీస్ని ఎగ్జామ్ చేస్తారు ఏదానికి 56(2) అప్లికబుల్ కాకుండా. అంటే ఈవెన్తో ప్రీమియంకి ఇష్యూ చేసినప్పటికీ వాళ్ళని కన్సిడర్ చేయము. ఎవరైతే వాళ్ళ యొక్క ఇష్యూడ్ టర్న్ ఓవర్ ఉంటుంది కదా, టర్న్ ఓవర్ వచ్చేసి 250 crores. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఎక్స్క్లూడ్ చేస్తారు? షెల్ ఆల్సో ఎగ్జామ్ట్ అండ్ షెల్ నాట్ ఇన్క్లూడ్ ఇన్ కంప్లీటింగ్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఎవరైతే పేడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 25 crores ఫర్ దిస్ పర్పస్. స్పెసిఫైడ్ కంపెనీ మీన్స్ కంపెనీ హూజ్ shares are frequently traded within meaning of SEBI and whose net worth on the last date of financial year issued exceed 100 crores. ఇది నెట్ వర్త్ వచ్చేసి ఎక్సీడ్ అయి ఉండాలి. ఎంత? 100 crores ఎక్సీడ్ అయ్యాలి. వాళ్ళ పేడప్ షేర్ క్యాపిటల్ 25 crores. పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ సెక్యూరిటీ పేమెంట్ చూసుకుంటే 25 crores ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క ట్రేడింగ్ చూసుకుంటే 100 crores దాటి ఉండాలి. నెట్ వర్త్ అనేది టర్న్ ఓవర్ 100 crores ఆర్ టర్న్ ఓవర్ వచ్చేసి దాని యొక్క కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 250 crores క్రాస్ అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళకి ఈ సెక్షన్ 56(2) అనేది అప్లికబిలిటీ కాదు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్. మళ్ళీ ఆ కంపెనీ ఏవైతే ఉందో ప్రీమియం తీసుకున్న వాళ్ళు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఏవి? ల్యాండ్ అండ్ బిల్డింగ్, పేయింగ్ రెసిడెన్షియల్ హౌస్ అదర్ దెన్ యూజ్డ్ బై అ స్టార్ట్అప్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రెంటింగ్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ దాన్ని ఇట్లా ప్రీమియమ్స్కి ఇష్యూ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళ బిల్డింగ్స్ని సొంత బిల్డింగ్స్ని పర్చేజ్ చేయకూడదు. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్కి యూజ్ చేసే ప్రాపర్టీస్. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అదర్ దెన్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఎక్స్టెండెడ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ బై స్టార్ట్అప్ వేర్ ద లెండింగ్ ఆఫ్ మనీ ఈ సబ్స్టెన్షియల్ పార్ట్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేయకూడదు వేరే అదర్ ఎంటిటీకి. షేర్స్ అండ్ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేయకూడదు. మోటార్ వెహికల్స్ని పర్చేజ్ చేయకూడదు. ఏవైతే అది
ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయ్యింటే. అండ్ జ్యువెలరీని పర్చేస్ చేయకూడదు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయ్యింటే, అంటే దాని యొక్క గూడ్స్ని అది పర్చేస్ చేయకూడదు ఇతర సెక్యూరిటీ ప్రీమియంకి ఇష్యూ చేసుకుని. ఎవరైతే పెడప్ షేర్ క్యాపిటల్ 25 crores, నెట్ వర్త్ వచ్చేసి 100 crores ఎక్సీడ్ అయిందో అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 250 crores ఎక్సీడ్ అయిందో వాళ్ళు ఈవెన్తో ప్రీమియంకి ఇష్యూ చేసినా వాళ్ళని అదర్ ఇన్కమ్గా చూపాము. వాళ్ళు వచ్చేసి ఆ అమౌంట్స్ వచ్చిన అమౌంట్స్ని వీటిలో యూజ్ చేయకూడదు. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్కి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ వాటిని పర్చేస్ చేయకూడదు గూడ్స్ని. హౌఎవర్ ద స్టార్ట్అప్ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ అసెట్ మెన్షన్డ్ అబౌవ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 7 years. ఎన్ని ఇయర్స్ వరకు పర్చేస్ చేయకూడదు? 7 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ఆ షేర్స్ ఏవైతే ప్రీమియంకి ఇష్యూ చేసినారో ఆ ప్రీమియంకి ఇష్యూ చేసిన షేర్స్ దగ్గర నుంచి. ఇక్కడ స్టార్టప్ అంటే ఏమి? ఈ కంపెనీ వుడ్ బి కన్సిడర్ హ్యాస్ స్టార్టప్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ని సాటిస్ఫై చేసే. ఏది? ఇట్ వుడ్ బి కన్సిడర్ హ్యాస్ స్టార్టప్ అప్ టు పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ హ్యాస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక 10 yearsని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్టప్ కంపెనీగా తీసుకుంటాము. నెక్స్ట్ టర్న్ ఓవర్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి నాట్ ఎక్సీడెడ్ 100 crores. టర్న్ ఓవర్ 100 crores ఎక్సీడ్ అయ్యి ఉండకూడదు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అండ్ పర్పసెస్. ద కంపెనీ ఈజ్ వర్కింగ్ టువర్డ్ ఇన్నోవేటివ్. ఏ దానికోసం వర్క్ చేయాలి? ఇన్నోవేటివ్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ప్రోడక్ట్, ప్రాసెస్, సర్వీసెస్. ఇట్ ఈస్ స్కేలబుల్ బిజినెస్ మోడల్ అయి ఉండాలి విత్ ద హై పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వర్క్ క్రియేషన్, వెల్త్ క్రియేషన్ ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ హౌఎవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షెల్ నాట్ బి కన్సిడర్ స్టార్టప్ ఈ ఫార్మ్డ్ బై స్ప్లిట్టింగ్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. అంటే ఉన్న బిజినెస్ని స్ప్లిట్ చేయడం ఆర్ రీకన్స్ట్రక్షన్ చేస్తే అట్లాంటి బిజినెస్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్టప్గా ట్రీట్ చేయము. ఇక్కడ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నోట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ మే హౌఎవర్ బీ నోటెడ్ దట్ వేర్ ఏ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 56(2) హ్యావ్ నాట్ బీన్ అప్లైడ్ టు ఏ కంపెనీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్ స్పెసిఫైడ్ అబౌవ్ నోటిఫికేషన్స్. అంటే కండిషన్స్ సాటిస్ఫై చేయకుండా కొన్ని కంపెనీస్ని తీసుకుంటాము. ఏవి అంటే any consideration received for issue of shares that exceed fair market value of shares be deemed to be income of that company chargeable to income tax for previous year in which such failures had taken place. ఎప్పుడైతే పైన చెప్పిన కండిషన్ సాటిస్ఫై కాకుండా ఫెయిల్ అవుతుందో ఆ ఇయర్లో వాటిని డీమ్డ్ టు బి ఇన్కమ్గా ట్రీట్ చేసుకొని ఆ ఇన్కమ్ని మనం చూపించాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ద కంపెనీ హ్యాస్ అండర్ రిపోర్టెడ్ ద ఇన్కమ్ in the consequences of misreporting section 270A 270A8 and 9 for the said previous year. కాన్సిక్వెంట్లీ దానికి ఒక పెనాల్టీ ఏముంటుందంటే 200% పెనాల్టీ పడుతుంది అండర్ రిపోర్టింగ్ చేసినందుకు. ఇన్కమ్ వుడ్ బి లివబుల్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటే ఇక్కడ 4th పాయింట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ కంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కంపెన్సేషన్ డీమ్డ్ టు బి ఇన్కమ్ ఇన్ ఇయర్ ఆఫ్ రిసీట్ అండ్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏది కంపెన్సేషన్కి సంబంధించి ఆర్ ఎన్హాన్స్డ్ కంపెన్సేషన్కి సంబంధించి అది ఏ ఇయర్ అయితే రిసీవ్ చేసుకున్న ఇయర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ సెక్షన్ 145(1) ప్రకారం ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ PGBP ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ షెల్ బి కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎయిదర్ క్యాష్ ఆర్ మర్కెంటైల్ సిస్టమ్. ఏదట్లయినా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్ మన ఇష్టం, అది క్యాష్ ఆర్ మర్కెంటైల్ సిస్టమ్. నెక్స్ట్ 145B ప్రకారం ఏం చెప్తా అంటే ప్రొవైడ్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ సెక్షన్ 145(1) ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ద కంపెనీ ఆన్ కంపెన్సేషన్ or enhanced compensation shall be deemed to be income in previous year in which it is రిసీవ్ చేసుకున్న ఇయర్ కంపెన్సేషన్ అవుతుంది, అది ఇన్కమ్ అవుతుంది. 56(2) provided that income by way of interest received on compensation or enhanced compensation referred in section 145BG shall be assessed income from other sources. ఏదైతే ఎన్హాన్స్డ్ కంపెన్సేషన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ తీసుకుంటామో అది రిసీవ్ చేసుకున్న ఇయర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలి. నెక్స్ట్ అడ్వాన్స్ ఫోర్ఫిటెడ్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ నెగోషియేషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ టు బి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ది prior to assessment year 15-16 any advance retained or received in respect of negotiations for transfer which fail to materialize is reduced from the cost of acquisition of assets or returned value or market value నుంచి రెడ్యూస్ చేసింటే అది టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఓకే ఏదైతే అసెట్స్ ఉందో ఆ అసెట్స్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వాటిని అప్పుడు కానీ తక్కువ చూపించింటే ఆ తక్కువ చూపించిన అమౌంట్స్ ఉంటాయి కదా ఫెయిల్ టు మెటీరియలైజ్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్ ఇన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ వుడ్ బి ఆన్ కాస్ట్ సో రెడ్యూస్డ్.
ఇండెక్సేషన్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 15-16 నుంచి 56(2)లో చూపించాలి. ప్రొవైడ్ దట్ ట్యాక్సబిలిటీ ఆఫ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్ యాజ్ అడ్వాన్స్ ఆర్ అదర్వైజ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ నెగోషియేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. నెగోషియేషన్ క్యాన్సల్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే. సమ్ షెల్ బీ చార్జబుల్ ఇన్కమ్ అండర్ ద హెడ్. ఏదైతే డిఫరెన్స్ వస్తుందో ఇంతకుముందు క్యాపిటల్ గెయిన్లో ఇండెక్సేషన్ తగ్గిస్తుంటుంది, బట్ ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలి. ఎక్కడ నుంచి? అసెస్మెంట్ ఇయర్ 15-16 నుంచి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డబుల్ టాక్సేషన్ ఆఫ్ ద అడ్వాన్స్ రిసీవ్డ్ అండ్ రిటైన్డ్, సెక్షన్ 51 was amended to provide that where any sum received advance or otherwise in the course of negotiation is to be chargeable in the section 56(2)లో చూపించాలి. అండ్ అమౌంట్ షెల్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్. కాస్ట్ ఆఫ్ ద అసెట్ నుంచి డిడక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపిస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే అడ్వాన్సెస్ ఉంటాయి కదా, అడ్వాన్సెస్ ఉంటాయి సెక్షన్ 56(1) అండ్ 56(2). అడ్వాన్సెస్ని ఎట్లా చూపించాలి, ఎట్లా చూపించకూడదు అనేది మనకు ఒక ఏమంటారు ఫ్లో ఇచ్చినారు. రిసీవ్డ్ అండ్ ఫర్ఫిటెడ్ బిఫోర్ 1/4/2014 ఆర్ రిసీవ్డ్ అండ్ ఫర్ఫిటెడ్ ఆఫ్టర్ 1/4/2014. బిఫోర్ అయితే ఫర్ఫిట్ చేసినది ఏది? అడ్వాన్స్ మనీకి సంబంధించినది. అడ్వాన్స్ ఫర్ఫిటెడ్ బిఫోర్ 1/4/2014 అయితే అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసినది డిడక్ట్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఆర్ అక్విజిషన్ ఫ్రమ్ కంప్యూటింగ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ ట్రాన్స్ఫర్. యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఇయర్లో మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కాస్ట్ నుంచి డిడక్ట్ చేయాలి ఏది? ఫర్ఫిచర్ చేసిన అడ్వాన్స్ అమౌంట్. అండ్ ఆఫ్టర్ 1/4/2014 నుంచి ఏదైతే ఫర్ఫిచర్ చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అడ్వాన్స్ అమౌంట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలి. నెక్స్ట్ ఎనీ సమ్ ఆఫ్ మనీ ఆర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రిసీవ్డ్ వితౌట్ కన్సిడరేషన్ ఫర్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్. వితౌట్ కన్సిడరేషన్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్ వస్తే దాన్ని గిఫ్ట్గా తీసుకోవచ్చు. దాన్ని ట్యాక్స్ ఏదైతే అమౌంట్ విచ్ ఎక్సీడ్స్ 50,000 అప్ టు 50,000 వరకు నో ప్రాబ్లం. ఎక్సీడ్ అయింది అనుకోండి 50,000, ద హోల్ అమౌంట్ అనేది ఎక్సీడ్ అయితే 50,000 దాన్ని గిఫ్ట్గా తీసుకొని చార్జబుల్ ఇన్ ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ మూవబుల్ ప్రాపర్టీస్ ఏమంటే వితౌట్ కన్సిడరేషన్ స్టాంప్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ చూసుకోవాలి, అది ఎక్సీడ్స్ 50,000 ఉంటే. ఆర్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్ ఉంది, లెస్ దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంది, వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ అంటే దాని యొక్క డిఫరెంట్ వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ అండ్ కన్సిడరేషన్ ఎంతైతే చూసుకుంటామో ఈ సచ్ డిఫరెన్స్ మోర్ దెన్ 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ చూసుకొని ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్సబుల్ ఇన్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ ఒకవేళ వితౌట్ కన్సిడరేషన్ అయితే ఎక్సీడింగ్ 50,000 ఉంటే అది ట్యాక్సబుల్. నెక్స్ట్ ఇక్కడ 10% ఇది ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ఏ రెసిడెన్షియల్ యూనిట్ అయితే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ విచ్ హోల్డ్ సచ్ ప్రాపర్టీ ఇన్ ఏ స్టాక్ ఇన్ హోల్డ్ అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ రెసిడెన్షియల్ యూనిట్స్ వచ్చేసి ఇక్కడ 20% ఎక్సీడ్ కావాలి. 20% ఎక్సీడ్ కావాలి ఏది 50,000కి చూసుకుంటే విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ చూసుకొని ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాక్స్ వేస్తాము. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలి. రెసిడెన్షియల్ యూనిట్ ఈ ట్రాన్స్ఫర్ డూయింగ్ పీరియడ్ బిట్వీన్ 12/11/2020 అండ్ 36/21. Such transfer by way of first time allotment of residential unit and consideration paid or payable as a result of such transfer less than 2 crores ఉంటే ఇక్కడ మనం థ్రెషోల్డ్ వచ్చేసి 20% థ్రెషోల్డ్ చూడాలి. అంటే డిఫరెన్స్ అనేది 20% థ్రెషోల్డ్ ఉన్నప్పుడు సెక్షన్ 56(2) అనేది అప్లికబిలిటీ అవుతుంది. ఓకే, ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించినది.